బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లాలో సీడ్ కంపెనీల అరాచకాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. రైతులను మోసం చేసిన వ్యాపారులపై మనీ లాండరింగ్ యాక్ట్ ని అమలు చేశారు. భారీగా ఆదాయం వస్తుందని రైతులని ముంచిన నలుగురు వ్యాపారులు మన్యం సురేష్ బాబు, గుడవర్తి నరసింహమూర్తి, దనపనేని నాగరాజు, తన్నూరి రాంబాబులకు నోటీసులు జారీ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలో మనీ లాండరింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం ఈ నోటీసులను పంపించారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ అందులో ఆదేశాలున్నాయి. ములుగు జిల్లాలో సీడ్ కంపెనీల అరాచకాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు భారీ స్పందన వస్తోంది. జెనెటిక్ మార్ఫింగ్తో ఏవైతే సీడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో, రైతులని మోసం చేశారో, దీనికి సంబంధించి నలుగురు వ్యాపారులకు నోటీసులు అయితే అందజేశారు పోలీసులు. ప్రస్తుతం చూడొచ్చు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ నోటీసులకు సంబంధించిన సారాంశాన్ని ఒక వైపున ప్రసారం చేస్తోంది. ములుగు జిల్లాలో ఈ సీడ్ కంపెనీల అరాచకాలపై చేసిన కథనాలకు స్పందన వస్తోంది. రైతులను మోసం చేసిన ఈ వ్యాపారులు నలుగురు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సురేష్ బాబు, అలాగే నరసింహమూర్తి, నాగరాజు, రాంబాబులకు నోటీసులను జారీ చేశారు. షెడ్యూల్ ఏరియా మనీ లాండరింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 24, షెడ్యూల్ ఏరియా మనీ లెండర్స్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. 3 రోజుల్లోపు వాళ్ళు వివరణ ఇవ్వాలి అని కూడా అందులో ఆదేశాలు ఉన్నాయి. గిరిజనులతో వ్యాపారుల అనధికారిక ఒప్పందాలకు సంబంధించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసింది. ముఖ్యంగా మొక్కజొన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి భారీగా అక్కడ గోల్మాల్ జరిగింది. రైతులని అక్కడ గిరిజనులు కూడా మోసం చేసి వారికి అంటగట్టారు. ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వరుస కథనాలను ప్రసారం చేసింది. లోకల్ కలెక్టర్తో పాటుగా ఇప్పుడు అధికారులకు కూడా స్పందన వస్తోంది. ఎవరైతే ఈ మోసాలకు పాల్పడ్డారో, రైతులను మోసం చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది శాఖ. ప్రస్తుతం అదే చూడొచ్చు మనం స్క్రీన్ మీద. విత్తనాలు, అలాగే పురుగుల మందులకు సంబంధించిన ఖర్చు, అలాగే ఈ వాడడం వల్ల, ఈ జన్యు మార్పిడికి సంబంధించిన ఈ విత్తనాలు వాడడం వల్ల, అలాగే మందులు అక్కడ స్ప్రే చేయడం వల్ల కూడా చాలామంది అనారోగ్యానికి పాలయ్యారు. చాలామంది చనిపోయిన సందర్భం కూడా ఉంది. దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇక ఆ మొక్కజొన్న విత్తనాలు కొనడానికి కొంతమంది రుణాలు కూడా తీసుకున్నారు. ఆ రుణాలు తీర్చలేక కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతన్నలు. ములుగు జిల్లాలో ఈ సీడ్ కంపెనీల అరాచకాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అంటూ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కథనాలు ప్రసారం చేసింది. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. పవన్, ఓవర్ టు యు. ములుగు జిల్లాలో గిరిజనులు ఉన్న ప్రాంతంలో అటు మల్టీనేషనల్ కంపెనీలు తమ ల్యాబొరేటరీగా మార్చుకున్నాయి. అక్కడ వాళ్ళపైన రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. జన్యు మార్పిడి విత్తనాలు, జీన్ మార్పిడి విత్తనాలతో అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళని ప్రతి ఏడాది ఆ రైతులు నష్టపోతూనే ఉన్నప్పటికీ వాళ్ళతో తిరిగి మరోసారి అవే విత్తనాలతో అటు వ్యవసాయం చేసేలాగా వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా విత్తనాలు అప్పుగా ఇవ్వడం, వాటికి సంబంధించి ఆ పెస్టిసైడ్స్ అప్పుగా ఇవ్వడం, ఈ రకంగా వాళ్ళతో ఒక రకంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే చేపిస్తున్నారు. వాస్తవానికి గిరిజనుల ప్రాంతంలో 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఇటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏది కూడా చేయకూడదు. కానీ అక్రమ పద్ధతుల్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటి వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారంటూ అటు బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. సీడ్ బాంబ్ పేరుతో ప్రసారం చేసిన కథనాలతో అటు అధికార యంత్రాంగంలో కదిలికి వచ్చింది. ఇప్పటికే దీనిపైన అటు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తు కూడా జరుగుతుంది. ఒక పక్క దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే నిన్న ఒక యువ రైతు బలవన్మరణం చెందాడు. తను వేసిన 2 ఎకరాల అటు తన పొలంలో వేసిన పంటకు సరైన దిగుబడి రాకపోవడం, గడిచిన 4 ఏళ్లుగా ఒకరి దగ్గరే విత్తనాలు తీసుకుంటూ హైటెక్ కంపెనీకి సంబంధించిన విత్తనాలను అటు సాగు చేయడం, ఎటువంటి దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా అప్పుల పాలైపోయాడు. వాళ్ళందరూ కూడా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో అతను
అతను తీవ్ర మనస్తాపానికి గురై నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానిపైన కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలను ప్రసారం చేసింది. తాజాగా అక్కడ 1/70 యాక్ట్ అమలు ఉన్న ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో అనుమతులు లేకుండా ఎవరైతే రైతులను మభ్యపెడుతూ వాళ్లకు ఎరువుల పేరుతో లేకుంటే విత్తనాల పేరుతో వాళ్ళని అప్పుల ఊపిలోకి లాగుతున్నారో, అప్పులు ఇస్తూ వాళ్ళని జీవితాలతో ఆటలాడుకుంటున్నారో వాళ్ళందరిపైన కూడా ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా ఈ నోటీసులకు వెంటనే సమాధానం ఇవ్వాలంటూ వాళ్ళు చెప్పారు. గిరిజన ప్రాంతంలో అటు ఎటువంటి అనుమతులు లేకుండా ఇటు వడ్డీ వ్యాపారం చేయడం నేరం, కానీ వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తున్నారంటూ నలుగురికి అటు నోటీసులు జారీ చేశారు. అటు దాన్వాయిపేట గ్రామానికి సంబంధించిన వెంకటాపురం మండలం దాన్వాయిపేట గ్రామానికి సంబంధించిన మన్యం సురేష్ బాబు అలియాస్ రాజాబాబు, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ సీడ్ కంపెనీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ అటు సీడ్ విత్తనాలు అప్పుగా ఇవ్వడం, ఆ తర్వాత పెస్టిసైడ్స్ అప్పుగా ఇవ్వడం, సరైన దిగుబడి రాకపోవడంతో నువ్వు ఇంత నాకు బాకీ పడ్డావు, వచ్చే ఏడాది కూడా ఇవే విత్తనాలను నువ్వు సాగు చేస్తే మరింత దిగుబడి వస్తుందంటూ వాళ్ళతో ఒక రకంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేపిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు అప్పుల ఊపిలోకి లాగేస్తూ ఉన్నారు. వీళ్ళందరిపైన మరొక వ్యక్తి గుడవర్తి నరసింహమూర్తి అనే వ్యక్తి వెంకటాపురం మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి, అలానే దనపనేని నాగరాజు వెంకటాపురం గ్రామానికి సంబంధించిన ఆయన, తన్నూరి రాంబాబు, ఈ నలుగురికి కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. 3 రోజుల లోపల తమకు సరైన సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలకు దిగుతామంటూ ఆదేశాలు జారీ పవన్, షెడ్యూల్ ఏరియా అంటే మీరు చెప్పిన 170 మనీ లెండర్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 24 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చారు. ఒకవేళ స్పందిస్తే సరే, ఒకవేళ స్పందించినా సరే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది వీళ్ళకి? ఎందుకంటే ఈ శిక్షను బట్టే ఈ తర్వాత ఫర్దర్గా మళ్ళీ గిరిజనులు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో రైతులని మోసం చేయకుండా ఉండాలి అని అంటే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలన్నా ఈ చట్టాలు ఇప్పుడు వేసే శిక్షే దానికి ఒక ప్రామాణికం అనుకోవచ్చా? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ప్రభుత్వం అయితే దీనిపైన చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి విత్తనాలు నమ్ముతూ రైతులు నష్టపోయేలా చేస్తున్న వాళ్ళపైన పీడీ యాక్టులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క అటు కలెక్టర్ దివాకర్ కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విత్తనాలను ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఆ కంపెనీల ప్రతినిధులపైన వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపు 24వ తారీఖున అటు రైతు కమిషన్ కూడా ములుగులో ఈ ప్రభావిత ప్రాంతాలలో ఈ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన ప్రాంతాలలో రైతు కమిషన్ కూడా పర్యటించబోతోంది. వాళ్ళు ఇచ్చే నివేదిక, ఇటు అధికారులు ఇచ్చే నివేదిక, అలానే వీళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వీళ్ళపైన చర్యలకైతే సిద్ధమవుతున్నారు. వీళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ జైలు శిక్ష తప్పకపోవచ్చు. కానీ దీనిలో సంబంధించి కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. ఎందుకంటే గిరిజనులతోని ఎటువంటి సంతకాలు తీసుకోకుండానే వాళ్ళందరితోనూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేపిస్తున్నట్లుగా అధికారుల దృష్టికి అయితే వచ్చింది. కానీ లీగల్గా కొన్ని చిక్కులైతే ఉన్నాయి. కానీ ఒకవేళ నిజంగానే వాళ్ళు జన్యు మార్పిడి చేసిన విత్తనాలతో సాగు చేయించినట్లయితే, జన్యు మార్పిడి విత్తనాలతో సాగు ఇక్కడ భారతదేశంలో అనుమతి లేదు కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ కంపెనీల ప్రతినిధులకు కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ అన్నింటినీ కూడా వాటి పరీక్ష కోసం ల్యాబొరేటరీకి పంపించారు. వాటి నుంచి నివేదిక వచ్చిన తర్వాతే వీళ్ళందరిపైన కూడా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఫర్దర్ గా అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి అవగాహన కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే వాళ్ళకి గైడెన్స్ ఎంతవరకు అవసరం ఉంది? ఖచ్చితంగా స్థానిక ఐటీడీఏ అధికారులు కావచ్చు, అట్లనే అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అక్కడ నేలలో ఉన్న సారాన్ని బట్టి అక్కడ ఏ పంట వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది, దానికి సంబంధించి ఏ రకమైన విత్తనాలు వాడాలి, దానికి ఆ క్రిమి సంహారక మందులు ఏ రకమైనవి వాడాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలి. కానీ అక్కడ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని విత్తనాల కంపెనీలు దాన్నంతటినీ కూడా తమ పరిశోధన కేంద్రంగా మలుచుకునే కొత్త రకం వంగడాలను సృష్టించే పనిలో అక్కడ పడ్డాయి. ఒకవేళ దిగుబడి అధికంగా వస్తే మేమే కొనుగోలు చేస్తామంటూ చెప్తున్నారు. కానీ గడిచిన 4 ఏళ్లుగా ఈ రకంగా కొనసాగుతుంది. బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ జరుగుతున్న అక్రమాలను, అక్కడ ఈ రకంగా నకిలీ విత్తనాలు లేకుంటే జన్యు మార్పిడి విత్తనాలతో వ్యవసాయం జరుగుతుందనే అనుమానంతో అక్కడ కథనాలు ప్రసారం చేసిన తర్వాతే అధికారులు అటువైపు దృష్టి సారించారు. అప్పటిదాకా కూడా అధికారులు ఎవరు కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడ పర్యటించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు బిగ్ టీవీ కథనాలతో అటు అధికారుల్లో కూడా చలనం వచ్చింది. క్షేత్రస్థాయిలో అంతా కూడా
పరిశీలిస్తున్నారు. దాదాపుగా 5,000 ఎకరాలలో ఈ రకమైన సాగు చేసినట్లుగా గుర్తించారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించడానికి కంపెనీలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. దాన్ని ఆర్థికపరమైన నష్టంగానే చూసి దాన్ని అంతటితో సద్దుమునిగే విధంగా ఆ కంపెనీలు అయితే ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ జన్యు మార్పిడి విత్తనాలతో అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అట్లనే అటువంటి అనుమతి లేని జన్యు మార్పిడి విత్తనాలతో వ్యవసాయం చేయడం నిషిద్ధం కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దానిపైన ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపించిన నేపథ్యంలో ల్యాబొరేటరీ నుంచి ఒక నివేదిక వచ్చిన తర్వాత నిజంగానే అవి జన్యు మార్పిడి విత్తనాలు లేకుంటే బీటీ విత్తనాలని తేలితే మాత్రం ఆ కంపెనీలకు ఇక్కడ అనుమతులు రద్దు చేయడంతో పాటు ఆ కంపెనీ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇవి వాడడం వల్ల లేకపోతే ఇవి నిరంతరం సాగు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయి, కొంతమంది చనిపోయారు అన్నది ఎప్పటికీ వచ్చింది. దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? దానికి సంబంధించి ఏమైనా ప్రాసెస్ జరుగుతోందా? ఖచ్చితంగా బిగ్ టీవీ సీడ్ బాంబ్ కథనాన్ని ప్రసారం చేసిన సమయంలోనే అక్కడ అనేక మంది ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు. కొంతమందికి గర్భస్రావాలు జరిగాయి, కొంతమంది అకస్మాత్తుగా చనిపోవడం, మరి కొంతమంది పూర్తిగా పక్షవాతానికి గురై అటు మంచానికి పరిమితమైపోతాం. వీటిలన్నింటినీ కూడా బిగ్ టీవీ అటు చూపించింది. వాళ్ళు పడుతున్న బాధలను, వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చూపించింది. దీనిపైన కూడా అటు జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ అనారోగ్యానికి కారణం ఏంటి? ఒకవేళ నిజంగానే ఈ జన్యు మార్పిడి విత్తనాలు చేయడం వల్ల వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారా, లేకుంటే మోతాదుకు మించి వాడుతున్న క్రిమి సంహారక మందులు అది అరక్షితంగా వాటిలన్నింటినీ కూడా వాడుతున్నారు. ఎటువంటి మాస్కులు ధరించకుండా సురక్షితమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోకుండా వాడుతున్నారు. ఒకవేళ వాటి వల్ల కూడా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ దానికి ఎందుకు వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారనే దానిపైన కూడా విచారణ జరిపించాలంటూ అటు వైద్య శాఖ అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రేపు రైతు కమిషన్ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ జరుగుతున్న వ్యవసాయానికి సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది. అటు అధికారుల నివేదిక కూడా వచ్చిన తర్వాత వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఇప్పుడు ఈ 4 వ్యాపారులకి మనీ లాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు అయితే జారీ చేశారు. అటు ఆర్డీఓ ములుగు ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ అటు వెంకటేష్ వీళ్ళకి ఒక నోటీసులు అయితే జారీ చేశారు. 4 వ్యాపారులకి వీళ్ళు 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానాన్ని బట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎటువంటి సమాధానాలు ఇచ్చినా వీళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లుగా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. సుమతి. రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. ములుగు జిల్లాలో సీడ్ కంపెనీల అరాచకాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు భారీ స్పందన లభిస్తోంది. రైతులను మోసం చేసిన వ్యాపారులపై మనీ లాండరింగ్ యాక్ట్ ని అమలు చేశారు. 4 వ్యాపారస్తులపై ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియా మనీ లెండర్స్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం నోటీసులు పంపించారు. 3 రోజుల్లో వీళ్ళు వివరణ ఇవ్వాలి అంటూ అందులో ఆదేశించారు. వివరాలు అందించిన తరువాత రైతు కమిషన్ కూడా దీనిపైన చర్యలు చేపట్టబోతోంది. పూర్తి నివేదికను ఆ తర్వాత ప్రభుత్వ పరిశీలనలో ఉంచే అవకాశం కనిపిస్తోంది.